UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో రేవంత్ చల్లమల్ల గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. హాయ్ రేవంత్ గారు. హలో అండి. రీసెంట్ గా మనము సెబీ రిపోర్ట్ కూడా చూసాము. అందులో ఏంటంటే 93% F&O ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ మేకింగ్ అని ఆ రిపోర్ట్ లో తేల్చిందనమాట. అంటే అందులో ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బిలో 30 ఏజ్ వాళ్ళు ఎవరైతే యంగ్ పాపులేషన్ మన దగ్గర ఉన్నారో అలాంటి రీటైల్ ట్రేడర్స్ చాలా మంది ఉన్నారు. సో యంగ్స్టర్స్, స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఫ్రెషర్స్గా జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే క్విక్ మనీ, అంటే క్విక్ క్యాష్ మనం చేసుకోవచ్చు అని దీన్ని ఒక ఇన్స్ట్రుమెంట్లో చూస్తున్నారు, టూల్లా చూస్తున్నారు. సో ఎందుకు ఇలా మైండ్ సెట్ అనేది చాలా మంది షిఫ్ట్ అవుతుంది? ఇది ఎంత పెద్ద ప్రాబ్లం కాబోతుంది రానున్న రోజుల్లో? ఎలా దీన్ని మనం అవాయిడ్ చేయాలి? ఎలా మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోవాలి? ఒకసారి చెప్పండి. సో బేసిక్గా ఇదంతా కూడా ఒక బెట్టింగ్ మైండ్ సెట్ తోటి ఉంటుంది. వాళ్ళది గర్వంగా చెప్పుకుంటారు, నేను బెట్టింగ్ చేయట్లేదు, ట్రేడింగ్ చేస్తున్నాను అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బెట్టింగ్ మైండ్ సెట్. ఓకే, లెట్ మీ బీ ప్రాక్టికల్. నేను ఒక ట్రేడర్ని. మై బ్రెడ్ అండ్ బటర్ కమ్స్ ఫ్రమ్ ట్రేడింగ్ ఓన్లీ. ట్రేడింగ్ అని అంటే సింపుల్గా చేతిలో ఫోన్ పట్టుకొని అటు ఇటు నడుచుకుంటూ చేసేదని అనుకుంటుంటాం. ఒక ట్రేడర్ అవ్వటం, ఒక సోల్జర్ అవ్వడం రెండు సమానమని అంట. మేబీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదేమో కానీ ఇందులో, బట్ ద మెంటల్ ప్రెషర్ ఏ ట్రేడర్ గోస్ త్రూ దాని అంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి. సో బేసిక్ ఒక సోల్జర్ ట్రైన్ అయ్యేటప్పుడు ఫిజికల్గా మాత్రమే కాదు, యాక్చువల్గా మెంటల్ లెవెల్లో కూడా టు ద ఎక్స్ట్రీమ్ ట్రైన్ అవుతాడు. ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఇన్ ఎవ్రీ సినారియో, గోస్ త్రూ ఆల్ ఎమోషన్స్, అలా ట్రైన్ అవుతారు. ట్రేడింగ్ ఈజ్ ఈక్వల్. ట్రేడర్స్ ఆర్ కాల్డ్ సోల్జర్స్. మే నాట్ చేతిలో గన్స్ ఏమి ఉండవేమో అంతేలే కానీ ఐ టెల్ యూ వై. సోల్జర్ ఏం చేస్తాడు? హీ జస్ట్ ఒబేస్ ద ఆర్డర్, ఇంకేం పట్టించుకోడు. ట్రేడర్స్ డస్ ద సేమ్, హీ జస్ట్ ఒబే ద ఆర్డర్ అంతే. ఎమోషన్తో సంబంధం లేదు. నాకు ఇట్లా అనిపించింది, అయ్య బావే డబ్బులు పోతున్నాయి, ఇంత డబ్బులు వచ్చేస్తాయా, ఏవి ఉండవు. రాత్రికి రాత్రి ₹1,00,00,000 వచ్చిన ఎమోషన్ ఉండదు, రాత్రికి రాత్రి ₹1,00,00,000 పోయినా ఎమోషన్ ఉండదు ఆడికి. హీల్ ఓన్లీ జస్ట్ ఫాలో ఆర్డర్స్. ఆర్డర్స్ ఎవరు ఇస్తారు? మైండ్. మనమే తయారు చేయాలి. మనం ఆర్డర్స్ని తయారు చేయాలంటే ఏం చేయాలి? ఆర్డర్స్ తయారు చేయాలంటే, ఒక రూల్ని ఫ్రేమ్ చేయాలంటే, ఒక ప్రాసెస్ని ఫ్రేమ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫస్ట్. మేబీ 6 months ఆర్ 1 year ఆర్ 2 years ఒక ఫుల్ టైం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ విల్ అండర్స్టాండ్ విచ్ స్ట్రాటజీ వర్క్స్, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అర్థం చేసుకొని విల్ మేక్ అవర్ ఆర్డర్స్. దాన్ని యాస్టీస్గా ఫాలో అవుతారు. ఐ విల్ టెల్ యూ మై సింపుల్ జర్నీ. నేను ట్రేడర్గా స్టార్ట్ అయినప్పుడు నా కెరియర్, నేను డిసైడ్ అయ్యి ఎక్కువ డబ్బులతో రాకూడదు, జస్ట్ 1.5 lakh తోటి ఎంటర్ అవ్వాలి. ఏదేమైనా సరే మనం దాంతో నేర్చుకోవాల్సిందే. నేను ఆ 1.5 lakh రీఫిల్ చేస్తాను. అందులో ఒక 20,000 తగ్గితే 20,000 రీఫిల్ చేస్తాను అంతే. అంతకుమించి ఎక్కువ తక్కువ యాడ్ చేయను. నేను కన్సిస్టెంట్గా ఒక 6 నెలల సంవత్సరం పాటు ప్రాఫిట్ చేసేదాకా ఇదే క్యాపిటల్తో నేను ట్రేడింగ్ చేస్తాను. ఓకే. సో ఈ ప్రాసెస్లో జరిగేటప్పుడు ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. రకరకాల యూట్యూబ్ వీడియోస్ చూస్తాం, రకరకాల స్ట్రాటజీస్ చూస్తాం, ప్రతి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. నేను చేశాను. ఎంతమంది వీడియోస్లో ఎన్ని స్ట్రాటజీస్ చెప్పారు, అన్ని స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాను. ఒకరోజు వర్కౌట్ అయితే ఒకరోజు వర్కౌట్ కాదు, ఇది పని చేయట్లేదు అని చెప్పి ఇంకో స్ట్రాటజీకి వెళ్ళేవాడిని. సో ఇట్ హ్యాపెన్ కంటిన్యూస్లీ. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒక వైపేమో కెరియర్ని రిస్క్లో పెట్టి ట్రేడింగ్లోకి వచ్చాం, పిచ్చెక్కిపోతూ ఉంటుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఏడిపిచ్చేస్తుంది. లైవ్ మార్కెట్లో 7% 8% ప్రాఫిట్ లైవ్లో ఉంటుంది, ఉన్నట్టుండి సడన్గా -10లోకి వెళ్ళిపోద్ది. కరెక్ట్. ఏం జరుగుతుందో అర్థం కాదు. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే, ఒకడు చెప్తే వచ్చేది కాదు ట్రేడింగ్. ఒకడు వాడికంతట వాడు నలిగి, వాడికంతట వాడు ఒక స్ట్రాటజీ రాసుకుంటేనే తయారవుద్ది. ప్రపంచమంతా తెలిసిన సీక్రెట్ తోటి డబ్బులు ఎట్లా వస్తాయి? సింపుల్ లాజిక్ అనిపించింది నాకు. సో నేను ఒక కొత్త స్ట్రాటజీని నేను సృష్టించాలి. అది ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియని స్ట్రాటజీ నా దగ్గర ఉంటే ఐ కెన్ మేక్ మనీ. కరెక్ట్. దాని మీద వర్క్ చేయడం మొదలుపెట్టా. తక్కువలో తక్కువ ఒక స్ట్రాటజీ తయారు చేయడానికి 3 నెలలు టైం పట్టచ్చు, సమ్టైమ్స్ 6 months ఆల్సో. దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి, ఫార్వర్డ్ టెస్ట్ చేయాలి, లైవ్ మార్కెట్లో స్మాల్ క్యాపిటల్స్లో డిప్లాయ్ చేయాలి, అన్ని రకాల ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి ట్రైన్ చేయాలి దాన్ని. అది నా మెంటాలిటీకి, నా సైకాలజీకి, అది క్రియేట్ చేసే డ్రాడౌన్స్కి, అది క్రియేట్ చేసే ప్రాఫిట్స్కి నా సైకాలజీ హ్యాండిల్ చేయగలుగుతా చేయలేదా? సో ఇదంతా ప్రిపేర్ చేయాలి. ఇదంతా ప్రిపేర్ చేసే టైంలో ఇంకో లెసన్ నేర్చుకున్నా. ట్రేడింగ్ అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు, ట్రేడింగ్ అంటే సైకాలజీని ట్రైన్ చేయడం అని. ట్రేడింగ్ ఈజ్ సైకాలజీ. నేను రాసిస్తే మీరు కూడా ట్రేడ్ చేస్తారు కదా. నా స్ట్రాటజీ ఇది అని రాసిస్తే మీరు ట్రేడ్ చేయరా? యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. యూ కెన్ డూ దట్. నేను యాస్టీస్గా రాసిచ్చినా మీరు చేయలేరు.
ఎవ్వరూ చేయలేరు. నీ యాజ్ టీజ్గా రాసిచ్చిన ఏ ట్రేడర్ దాన్ని చేయలేరు. కొత్త వాళ్ళు అయితే, పాతల గురించి నేను చెప్పను, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాదు, కొత్త వాళ్ళు చేయలేరు. వై? సైకాలజీ. నేను ఆర్డర్ ఇచ్చా, ఆర్డర్ నువ్వు ఒబే చేయాలి కదా. అవును. ఇక్కడికి వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తా, ఎందుకులే లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళిపోయింది కదా అని వెయిట్ చేస్తాడు. అది తీసుకొచ్చి మొత్తం కింద పడేస్తాడు. అవును. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ బుక్ చేయరా అని చెప్తా, వదిలేస్తాం. అది పైకి వెళ్ళినట్టే మళ్ళీ కింద పడేస్తుంది. ఈ పొజిషన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రాఫిట్ కూడా బుక్ చేయకు, లాస్ట్ దాకా వదిలేయనంట. లాస్ట్ టైం కింద పడ్డది కదా, ఈసారి ఎందుకు రిస్క్ చేయాలని చెప్పి ముందే బుక్ చేస్తాడు. అది మాత్రం ఫుల్ ప్రాఫిట్లోకి వెళ్ళి. సో నువ్వు యాక్చువల్గా నువ్వు ఇక్కడ ఇందులో మార్కెట్లో నువ్వు ఉండాలి అని అంటే రూల్స్ నువ్వు ఒబే చేయాలి. నువ్వు ఏ రూల్ రాసుకుంటున్నావు ఆ రూల్ నువ్వు ఒబే చేయాల్సిందే. అంతే. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద రూల్, ద షిప్ విల్ సింక్. పడవ మునిగిపోతుంది. నాకు నచ్చినట్టుగా నేను డ్రైవ్ చేస్తాను, షిప్ నావిగేట్ చేస్తాను కుదరదు కదా. దెర్ ఆర్ సర్టెన్ రూల్స్. ఆ సముద్రాన్ని దాటాలంటే ఇదో మహాసముద్రం. ఇందులో వేటగాళ్ళు ఉంటారు, ఆటగాళ్ళు ఉంటారు, వేట వేస్తారు, వాళ్ళు వేస్తారు. నువ్వు చిక్కకూడదు. నీ స్ట్రాటజీ అంత బలంగా ఉండాలి, నీ సైకాలజీ అంత స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు ఫోన్ పట్టుకొని ఒక ముందు ల్యాప్టాప్ పెట్టుకొని వాడుతూ ఆఫీసులో కాల్లో మాట్లాడుతూ ఇక్కడ సెల్లు బై నొక్కితే నువ్వు దాన్ని పార్ట్ టైంలో ట్రీట్ చేసి అది ఎందుకు నిన్ను గౌరవిస్తుంది? ఇఫ్ యూ రియలీ వాంట్ టు లెర్న్, మీ ఫ్యామిలీని ఫస్ట్ సెక్యూర్ చేసి దాన్ని పక్కకు పెట్టి ఇందులో ఫుల్ టైం కూర్చొని ట్రై చేయి. ఇట్ మైట్ వర్కౌట్, ఇట్ మైట్. ట్రేడింగ్ అందరికీ రాదు. ఐఐటి చదివినంత మాత్రం ట్రేడర్ కాలేరు. రాకెట్ సైన్స్ చదివిన వాళ్ళు కూడా ట్రేడర్ కాలేరు. ట్రేడర్ ఈస్ అ డిఫరెంట్ లైఫ్. అంటే వీళ్ళు అది చేయగలుగుతారని నేను చెప్పట్లేదు, ఎవరిది వాళ్ళదే. సో అక్కడ అంత నాలెడ్జ్ ఉంది కదా వాళ్ళకి, ఇందులోకి వచ్చేయగలుగుతారంటే నో. ఇందులో ఉండే కండిషన్స్ వేరు. ఇందులో లాజిక్స్ ఉండాలి, ఎమోషన్స్ ఉండకూడదు. ఎమోషన్ లేకుండా ఒక మనిషి ఉండగలుగుతాడా? దానికే ట్రైన్ అవ్వాలి. దానికి ఎవరు ట్రైన్ అవుతాడో వాడవుతాడు. మరి ఇవన్నీ కాకుండా 94 లక్షల మంది వచ్చారంట మన ఇండియాలో రీటైల్ ట్రేడర్స్. అందులో 93% డబ్బులు పోగొట్టుకున్నారంట. ఈ రీటైల్ ట్రేడర్స్ అంతా కలిపి మొత్తం కలిపి ఎంత పోగొట్టుకున్నారంటే 1,80,000 కోట్లంట. పోనీ ఈ సోకాల్డ్ యూట్యూబర్స్ క్లాసులు చెప్తున్నారే బయట, మేము అంత సంపాదించాం ఎంత సంపాదించాం అని చెప్పి, ఆ 1,80,000 కోట్లు వాళ్ళని సంపాదించారా? మరి ఏం చేశారు వాళ్ళు? నాకు ఇన్ని కోట్ల ప్రాఫిట్ అని చెప్తున్నారే. సెబీ డేటా ఏం చెప్పింది తెలుసా? 10 కోట్ల పైన సంపాదించిన వాళ్ళు 100 మందే ఉన్నారు. మరి ఏరి యూట్యూబర్లు అంతా సోకాల్ ట్రైనింగ్లు ఇచ్చి డబ్బులు దబ్బే వాళ్ళందరూ ఎటుపోయారు? నువ్వు వాడిని నమ్మే కదా వచ్చింది. వాడెవడో చెప్పాడో నువ్వు వచ్చావు. మరి వాడి ప్రాఫిట్ ఏది? ఇక్కడ సంపాదించిన దాంట్లో ఫస్ట్ టాప్ 1% ఉంటారా? వాళ్ళు 1,00,000 కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు అంతే. ఈ 100లో 1% మాత్రం 1,00,000 కంటే ఎక్కువ సంపాదించారు అంతే. ఓకే. మరి డబ్బులు ఎటుపోయినాయి? బిగ్ ఫిషెస్, ఎఫ్పిఐస్, ప్రాప్ ట్రేడర్స్, ఎఫ్ఐఐస్, వాళ్ళ దగ్గర ఉంటాయి డబ్బులన్నీ. ఇక్కడ పోయిన డబ్బులు అక్కడ మ్యాచ్ అయింది ఇన్కమ్తో. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇక్కడ తిరిమింగళాలు ఎవరు? నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకొని, ఇంత చిన్న చేపవి నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకొని తిరిగితే కనీసం ఇంత అవుతావు, తర్వాత ఇంత అవుతావు, తర్వాత నువ్వు ఒక తిమింగలం అవుతావు. నీకు ఏమీ తెలియకుండా ఊరు లేదు, దారి లేదు, గతి లేదు అన్నట్టుకు వచ్చా సముద్రంలో పడి చిక్కుతావు కదా. మరి వాళ్ళకి నేను ఒక ట్రేడర్ని, నేను అనుకుంటా ఎంతమంది సబ్జెక్ట్ లేకుండా వస్తే నాకు అంత లాభం. కరెక్ట్. బికాస్ సమ్మన్ షుడ్ లూజ్ మనీ, నాకు డబ్బులు రావాలంటే. మనం గెయిన్ అవ్వాలంటే సబ్జెక్ట్ తెలియకుండా. ఇదొక ప్రొఫెషనల్ గేమ్. ఇది అంత ఈజీ కాదు. మహామహులే అంతా సర్దుకొని ఇంటికి పోయారు. మరి నువ్వెందుకు వచ్చావు? మరి మనం ఏం చేస్తామంటే అందరూ చెప్పిన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తాం. బిగ్ ఫిష్ ఏం చేస్తాడు తెలుసా? అంటే ఒక వేటగాడు ఏం చేస్తాడు? ఎక్కడైతే బంచ్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయో అక్కడ వలేస్తాడు, గుంజేస్తాడు. అక్కడ అసలు నువ్వు ఎందుకు ఉన్నావు? అక్కడ ఏదో స్ట్రాటజీ ఉంది, అక్కడ డబ్బులు ఉన్నాయని ఉన్నావు. అది వాడు వేసిన ఎరా, గుంజేసాడు. ఫిషెసే లేవనుకో, వాడే ఒక స్ట్రాటజీని అవసరం అయితే రిలీజ్ చేస్తాడు. ఎర కింద అన్నీ వస్తాయి, గుంజుతాడు. నువ్వు ఎక్కడ ఉండాలి? మంది లేని దగ్గర నువ్వు ఉండాలి. నువ్వు వేటకు గురయ్యే చోట నువ్వు ఉంటే నీది తప్పు. అంటే నీకు స్ట్రాటజీ తెలియదు, నీకు లేదు, నీకు ఎవరిదో ఫాలో అవుతున్నావు, ఎవడో ఎరేస్తే నువ్వు దాంట్లోకి వచ్చి పడుతున్నావు. నువ్వు నీకు సొంతంగా స్ట్రాటజీ తయారు చేసుకోవడం రానప్పుడు నువ్వెట్లా ట్రేడర్ అవుతావు? యూఆర్ నాట్ ఏ ట్రేడర్. ట్రేడర్ పని ఏంటి? స్ట్రాటజీని బిల్డ్ చేయడం, దానికి రూల్స్ రాయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. దిస్ ఇస్ హౌ ఏ ట్రేడర్ షుడ్ బి. ట్రేడర్స్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అసలు ట్రేడర్ అన్న మాట అనకూడదు, జస్ట్ గ్యాంబ్లింగ్ ఇట్ అంతే. కొంటా అమ్ముతా ఈ ఫైనల్గా ఏం జరుగుద్ది అంటే నీ జీతం పోద్ది. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇందులో.
కరెక్ట్. ఇందులో మోస్ట్ సాడెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే 92% ఆఫ్ ద వెల్త్ ఎవరిది పోయింది అని అంటే 30 బిలో. 30 సంవత్సరాల వయస్సు కంటే కింద ఉన్న వాళ్ళు ఈ 1,80,000 కోట్లలో 92% కాంట్రిబ్యూట్ చేశారంట. నీ కెరియర్ బిగినింగ్ అది. నువ్వు అప్పులు చేసి పర్సనల్ లోన్లు తీసుకొని హ్యాండ్ లోన్లు తీసుకొని ₹5 వడ్డీ ₹10 వడ్డీలకు డబ్బులు తెచ్చి నువ్వు ₹5 వడ్డీకి డబ్బులు తెచ్చావని అంటే అసలు నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి స్టాక్ మార్కెట్లో? నెలకు ₹5 వడ్డీకి తెచ్చావా? నువ్వు ఎంత సంపాదించాలి? రోజుకి 5 సంపాదిస్తావు నువ్వు? నువ్వు కింద మీద పడితే నెల మొత్తంలో 4 to 5% క్రియేట్ చేయడానికి చచ్చిపోతుంటాం. సంవత్సరానికి 40% దాటింది అంటే మేము సూపర్ హిట్ అనుకుంటాం ఆ సంవత్సరం. నువ్వు ₹5 వడ్డీకి తెస్తావా నెలకి? నువ్వేం సంపాదిస్తావు? తప్పే కదా. అసలు నువ్వు చూసే కోణమే తప్పు. నువ్వు గ్యాంబ్లింగ్ మైండ్ సెట్తో చూస్తున్నావు కాబట్టి నేను వేసుకొని పోతున్నారు. ఇఫ్ యూ వాంట్ బీ ఎ ట్రేడర్, బీ ప్రొఫెషనల్. అంత ఈజీ కాదు ట్రేడర్ అవటం. నేనేమో మా బ్యాక్గ్రౌండ్కి చెందిన వాడిని ఏం కాదు, నా బ్యాక్గ్రౌండ్ వేరు. నేను ఒక ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్. బట్ ఐ కేమ్ హియర్, ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్. అన్ని కార్నర్స్లో ఏడిపిచ్చేసింది, పిచ్చెక్కిచ్చేస్తుంది. ఎక్కడ అరవలేక కార్ వేసుకొని ఫుల్ సౌండ్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఎవ్రీ కార్నర్ ఎమోషన్ టెస్ట్ చేస్తుంది, ఎక్స్ట్రీమ్కి గుంజేస్తుంది. సో దట్ ఇంకా లైవ్ మార్కెట్లో మీకు ఎమోషన్స్ చచ్చిపోతాయి. ఆ లెవెల్కి మనం ట్రైన్ అయిన తర్వాత ట్రేడర్ని పిలుచుకోవాలి. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ జస్ట్ ఎ గ్యాంబ్లింగ్. ఈ క్రికెట్ బెట్టింగ్లు కానీ వాట్ ఈస్ దిస్? జీవితాలు నాశనం చేసుకోవద్దు. సంపాదించుకుంటున్నాం కదా, పెట్టుబడులు పెట్టుకుందాం, ఎదుగుదాం. మనకు రాని పని మనకు వద్దు, మనకి కాని పని మనకు సంబంధం లేదు. మనకు వచ్చిన పని చేసుకుందాం. చాలా బాగా చెప్పారు సార్. అంటే ప్రతి ఒక్కరు కూడా క్విక్ మనీ చేసుకుందాము, ఇది ఒక షార్ట్ కట్ టు సక్సెస్ అనుకొని వస్తున్నారు. కానీ అంత ఈజీ కాదు ఇక్కడ డబ్బులు చేసుకోవడం. 1-2 రోజులు వస్తుంది, కానీ 3 రోజులు వచ్చిన దాంతో పాటు మన దగ్గర ఉన్నది కూడా తీసుకెళ్ళిపోతుంది. సో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటిలో ఎవరు చెప్పారని మనకు వస్తుందని ఆ ఒక్క గ్రీడ్ ఫ్యాక్టర్తో రాకండి. జాగ్రత్తగా మీరు ఒకవేళ రావాలి అనుకుంటే సార్ చెప్పినట్టు ఫుల్ టైం ఇవ్వండి. దానికి కొంచెము 1 to 2 years మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసుకుని మీ సొంత స్ట్రాటజీ డెవలప్ చేసుకుని అప్పుడు ఒకవేళ ఓకే ఐ కెన్ డూ ఇట్ అనుకుంటే కంటిన్యూ చేయండి. లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది మళ్ళీ ఒక మంచి దారి అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.